అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అంటే కొన్ని మనకు ఇవి ఇంతటి ప్రమాదానికి దారితీస్తాయా అని ఆ సమయంలో అనిపించకపోవచ్చు. కానీ ఆ ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. ఇది కూడా అలాంటిదే. ఒక బైక్ పొగ పీల్చి ఒక కుటుంబంలో ఒక తాత, ముగ్గురు చిన్నపిల్లలు చనిపోయారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. బైక్ పొగ పీలిస్తే నలుగురు చనిపోవడం ఏంటి అనేది. స్థానికంగా ఒక వ్యక్తి బైక్ రిపేర్కి రావడంతో దాన్ని బోర్ చేయించాడు. బోర్ చేయించిన తర్వాత ఆ మెకానిక్ ఆ బైక్ని రాత్రంతా ఆన్లో పెట్టండి అని చెప్పాడు. దాంతో ఏం చేశాడంటే అతను ఆ బైక్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి బైక్ని ఆన్లో పెట్టేసి పడుకున్నాడు. భార్య భర్త ఇద్దరు పైకి వెళ్ళి పడుకున్నారు గదిలో. ఆ ఇంట్లో ఉండే ఒక పెద్ద ఆయన, ముగ్గురు చిన్నపిల్లలు ఒక రూమ్లో పడుకున్నారు. ఆ రూమ్లోనే బైకు ఆన్లో ఉండిపోయింది. ఆ పొగ రాత్రంతా రావడంతో ఆ పొగ పీల్చడం, బయటికి వెళ్ళే పరిస్థితి లేకపోవడం, పొగ అంతా కూడా అది వాళ్ళకి బాగా శ్వాసకి ఇబ్బంది కలిగించినట్లుంది. తెల్లారి లేచి చూసేసరికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అంటే బైక్ పొగ విషం అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్నప్పుడు అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. పైగా రాత్రంతా బైక్ని ఆన్లో పెట్టి ఉంచమని చెప్పడం మెకానిక్ మరి ఎందుకు అలా చెప్పాడో ఏంటో అనేది ఎవరికి తెలియదు. కాసేపు ఆన్లో పెట్టమని చెప్తారు సహజంగా. కానీ రాత్రంతా ఎందుకు పెట్టమన్నాడు అనేది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. సరే, ఆయన మెకానిక్ పెట్టమన్నాడు, సరే అంతసేపు అన్ని గంటల సేపు బైక్ని ఆన్లో పెడితే ఏమన్నా అవుతుందా అనే ఆలోచన ఆ బైక్ యజమాని కూడా రాకపోవడం అనేది మరింత దారుణం. ఏదైతేనే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక బైక్ పొగ పీల్చి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు. అది ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఎవరైనా సరే చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం.